హాయ్ హలో. ఈరోజు పద్యం ఏంటి? కొంచెం రోజు వినే పద్యం కాదు, మనం డైలీ అనుకునే పద్యం కాదు. ఇది కొంచెం తేడా, కొంచెం డిఫికల్ట్ పద్యమే అనమాట. అది కూడా రాసేసుకుందాం. మన అన్నీ తెలిసినవే మనం రాసుకుంటే ఇంక ఉపయోగం ఏముంది? తెల్లారులు వేస్తే మనం రోజు అనుకునేవి ఈరోజు తెలిసినవి ఎందుకు? తెలియని కూడా రాసుకోవాలి కదా. ఈరోజు అందుకే తెలియని పద్యం తీసుకొచ్చాను. పాలు పంచదార పాపర పండ్లలో జాలబోసి వండ జనికిరాదు, కుటిల మానవులకు గుణమేల కల్గురా, విశ్వదాభిరామ వినుర వేమ. అది రాసేసుకుందాం ఇవాళ. దాని భావం ఏమిటో కూడా తెలిసేసుకుందాం. ఓకేనా? పాలు పంచదార పాపర పండ్లలో, పాలు పంచదార పాపర పండ్లలో జాలబోసి వండ జనికిరాదు. జాలబోసి వండ, ఎన్ని పోసి వండినా, జాల అంటే చాలా, జాలబోసి వండ జనికి రాదు. కుటిల మానవులకు గుణమేల కల్గురా. కుటిల మానవులకు గుణమేల కల్గురా. విశ్వదాభిరామ వినురవేమ. ఓకేనా? పద్యం అయిపోగానే ఏం రాసుకోవాలి? తాత్పర్యం. పద్యం అయిపోయింది, తాత్పర్యం ఏమిటో కూడా చూసేద్దాం. మామూలుగా మనం రోజు ఏం రాసుకుంటాము వేమన గారికి? ఓ వేమ సమస్త భోగము ఇచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ఓ వేమ సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా వే. చేదు పండ్లకు పాలు పంచదార పోసి వంటకము చేసినను, చేదు పండ్లకు పాలు పంచదార పోసి వంటకం చేసినను, చేదు గుణములు పోక అట్లే ఉండును. చేదు గుణము పోక అట్లే
అట్లే మంచి గుణములు ఎన్ని ప్రబోధించినను అలాగే మంచి గుణములు ఎన్ని ప్రబోధించినను దుర్మార్గుడైన వాడు తమ దుర్గుణములను వీడడని భావము. దుర్మార్గుడైన వాడు తన దుర్గుణములను వీడడని భావం. కదా, అర్థమైంది కదా. ఇప్పుడు ఏంటంట, ఓ వేమ చేదు పండ్లకు పాలు పంచదార పోసి వంటకము చేసినను. చేదు పండ్లు అంటే ఏముంటాయి? కాకరకాయ, మనము ఒక దోసకాయ, బీరకాయ ఇలాంటివి కూడా మనం చేదు చూసి అప్పుడు వంట చేస్తాం. ఏమాత్రం మనం బద్దకించి చేదు చూడకుండా వంట చేసేసినట్లయితే ఆ కూర మొత్తం కూడా ఎలా ఉంటుంది? ఒక కాయ చేదుగా ఉంది, ఒక 4 కాయలు మనం కోసినప్పుడు ఒక కాయ మాత్రమే అందులో చేదు, మిగిలిన 3 బాగానే ఉన్నాయి. అయినా కూడా కూరంతా చేదైపోతుంది కదా. ఒక చేదుకాయ వేసినంత మాత్రానికే అరకిలో కూర, కిలో కూర చేదైపోతుంది. అలాగే మనం కాకరకాయ ఒకటి చేదు కూర కదా, అది చాలామంది కాకరకాయని ఇష్టపడరు. ఎందుకు? ఎంత వండినా దాంట్లో చేదు ఉంటుంది. అరే బెల్లం వేసానురా, చింతపండు వేసానురా, పులుసు వేసానురా, అసలు చేదు లేదురా అని ఎంత చెప్పినా కూడా వాళ్ళ మైండ్లో అది చేదుగా ఉంది అనే భావమే ఎక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి ఆ కూర చేదు మనం అంటాం, కానీ ఎంతో కొంత చేదు అనేది అందులో ఉండిపోతుంది అనమాట. ఆ చేదు అనేది పూర్తిగా పోదు. అలాగే దుర్మార్గుడైన వాడికి మనం ఎన్ని సద్గుణాలు, ఎంత సన్మార్గంలో నడిపిద్దామని చూసినా వాడు మారడు అని వేమన గారు చెప్తున్నారు. మనకు కూడా అది తెలిసిన విషయమే. ఒకసారి చూసుకుందాం పద్యం భావం. పాలు పంచదార పాపర పండ్లలో, చేదు పండ్లలో పాలు పంచదార చాలా పోసి వండజనికి రాదు. చాలా పోసి వండినా కూడా రుచి రాదు, తీపిదనం రాదు. పాలు పంచదార పాపర పండ్లలో, పాలు పంచదార చేదు పండ్లలో చాలా పోసి వండిన జనికి రాదు. కుటిల మానవులకు గుణమేల కలుగురా. అలాగే కుటిల మానవులకు, దుర్మార్గులకి మంచి గుణం రమ్మంటే ఎలా వస్తుందిరా? విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం, ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, చేదు పండ్లకు పాలు పంచదార పోసి వంటకము చేసినను, చేదు పండ్లు తీసుకొచ్చి, ఇన్ని వేప పళ్ళు తీసుకొచ్చి, లేదా ఇన్ని కాకరకాయలు తీసుకొచ్చి, లేదా చేదు దోసకాయలు, చేదు బీరకాయలు, చేదు దొండకాయలు, ఏ కాయైనా సరే ఒకసారి చేదు రావచ్చు, దొండకాయలు కూడా చేదు వస్తుంది ఒకసారి. చేదు పళ్ళు అన్నీ తీసుకొచ్చి దాంట్లో ఉడకపెట్టి బాగా ఇన్ని పాలు, 1 లీటర్ పాలు పోసి, ఒక 1/4 కేజీ పంచదార వేసి వండినా కూడా, వంటకము చేసినను చేదు గుణములు పోక అట్లే ఉండును. ఎంత చేసినా మనకి తీపి తగలచ్చు, పులుపు తగలచ్చేమో కానీ చేదు కూడా తగులుతూనే ఉంటుంది. చేదు గుణము అనేది దాంట్లో నుంచి పోదు. చేదు గుణము పోక అట్లే ఉండును. అలాగే మంచి గుణములు ఎన్ని ప్రబోధించినను, మంచివాడికి మంచి గుణము ఒకటి ప్రబోధించినను తను దాన్ని హైలైట్ చేసుకుని పెంచుకుని
ఇంకా మంచి గుణములు ఏమన్నా ఉన్నాయేమో, మంచి మాటలు ఎవరన్నా చెప్తారేమో అని ఆశగా ఎదురు చూస్తాడే కానీ ఒక దుర్మార్గుడికి, మారాలని లేనివాడికి, దుర్మార్గపు పనులు మాత్రమే చేస్తాను అనుకునేవాడికి మాత్రము మంచి గుణములు ఎన్ని ప్రబోధించుండను దుర్మార్గుడైన వాడు తన దుర్గుణములను వీడడని భావము. తన దుర్గుణాలని వీడాలని తనకి లేదు, తనకి మంచి మాటలు నేర్చుకోవాలని లేదు. కేవలం మన ప్రోత్సాహంతో, మన బలవంతంతో మనం ఎన్నో మంచి మాటలు బలవంతంగా కూర్చోపెట్టి చెప్పినా కూడా వాడి బుర్రకెక్కదు. తను మారాలని లేనప్పుడు, మంచి మాటలు వినాలని లేనప్పుడు, మంచి మార్గంలో నడవాలని లేనప్పుడు మనం ఎన్ని ప్రబోధించినను వాడి బుర్రకి ఎక్కదు. వాడు మారడు, దుర్మార్గుడుగా మాత్రమే ఉండిపోతాడు అని భావము. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? వేమన గారు, యోగి వేమన గారు మంచి మంచి అమృత వాక్యాలలో, పద్యాలలో మనకు అందించి ఇంత చక్కటి భావాన్ని మనకి అందించారనమాట. హాయ్, హలో. ఈరోజు పద్యం ఏంటి? కొంచెం రోజు వినే పద్యం కాదు, మనం డైలీ అనుకునే పద్యం కాదు. ఇది కొంచెం తేడా, కొంచెం డిఫికల్ట్ పద్యమే అనమాట. అది కూడా రాసేసుకుందాం. మన అన్నీ తెలిసినవే మనం రాసుకుంటే ఇంక ఉపయోగం ఏముంది? తెల్లారులు వేస్తే మనం రోజు అనుకునేవి ఈరోజు తెలిసినవి ఎందుకు? తెలియని కూడా రాసుకోవాలి కదా. ఈరోజు అందుకే తెలియని పద్యం తీసుకొచ్చాను. పాలు పంచదార పాపర పండ్లలో జాలబోసి వండ జనికిరాదు, కుటిల మానవులకు గుణమేల కల్గురా, విశ్వదాభిరామ వినురా వేమ. అది రాసేసుకుందాం ఇవాళ. దాని భావం ఏమిటో కూడా తెలిసేసుకుందాం. ఓకేనా? పాలు పంచదార పాపర పండ్లలో, పాలు పంచదార పాపర పండ్లలో జాలబోసి వండ జనికిరాదు. జాలబోసి వండ, ఎన్ని పోసి వండినా, జాల అంటే చాలా, జాలబోసి వండ జనికి రాదు. కుటిల మానవులకు గుణమేల కల్గురా, కుటిల మానవులకు గుణమేల కల్గురా, విశ్వదాభిరామ వినురవేమ. ఓకేనా? పద్యం అయిపోగానే ఏం రాసుకోవాలి? తాత్పర్యం. పద్యం అయిపోయింది, తాత్పర్యం ఏంటో కూడా చూసేద్దాం. మామూలుగా మనం రోజు ఏం రాసుకుంటాము వేమన గారికి? ఓ వేమ సమస్త భోగము ఇచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ఓ
వేమ సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా వేపు చేదు పండ్లకు పాలు పంచదార పోసి వంటకము చేసినను చేదు పండ్లకు పాలు పంచదార పోసి వంటకం చేసినను చేదు గుణములు పోక అట్లే ఉండును. చేదు గుణము పోక అట్లే ఉండును. అట్లే మంచి గుణములు ఎన్ని ప్రబోధించినను అలాగే మంచి గుణములు ఎన్ని ప్రబోధించినను దుర్మార్గుడైన వాడు తమ దుర్గుణములను వీడడని భావము. దుర్మార్గుడైన వాడు తన దుర్గుణములను వీడడని భావం. కదా, అర్థమైంది కదా. ఇప్పుడు ఏంటంట, ఓ వేమ చేదు పండ్లకు పాలు పంచదార పోసి వంటకము చేసినను. చేదు పండ్లు అంటే ఏముంటాయి? కాకరకాయ, మనము ఒక దోసకాయ, బీరకాయ ఇలాంటివి కూడా మనం చేదు చూసి అప్పుడు వంట చేస్తాం. ఏమాత్రం మనం బద్దకించి చేదు చూడకుండా వంట చేసేసినట్లయితే ఆ కూర మొత్తం కూడా ఎలా ఉంటుంది? ఒక కాయ చేదుగా ఉంది, ఒక 4 కాయలు మనం కోసినప్పుడు ఒక కాయ మాత్రమే అందులో చేదు, మిగిలిన 3 బాగానే ఉన్నాయి. అయినా కూడా కూరంతా చేదైపోతుంది కదా. ఒక చేదుకాయ వేసినంత మాత్రానికే అరకిలో కూర, కిలో కూర చేదైపోతుంది. అలాగే మనం కాకరకాయ ఒకటి చేదు కూర కదా, అది చాలామంది కాకరకాయని ఇష్టపడరు. ఎందుకు? ఎంత వండినా దాంట్లో చేదు ఉంటుంది. రేపు బెల్లం వేసానురా, చింతపండు వేసానురా, పులుసు వేసానురా, అసలు చేదు లేదురా అని ఎంత చెప్పినా కూడా వాళ్ళ మైండ్లో అది చేదుగా ఉంది అనే భావమే ఎక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి ఆ కూర చేదు మనం అంటాం, కానీ ఎంతో కొంత చేదు అనేది అందులో ఉండిపోతుందన్నమాట. ఆ చేదు అనేది పూర్తిగా పోదు. అలాగే దుర్మార్గుడైన వాడికి మనం ఎన్ని సద్గుణాలు, ఎంత సన్మార్గంలో నడిపిద్దామని చూసినా వాడు మారడు అని వేమన గారు చెప్తున్నారు. మనకు కూడా అది తెలిసిన విషయమే. ఒకసారి చూస్తున్నాం పద్యం భావం. పాలు పంచదార పాపర పండ్లలో, చేదు పండ్లలో పాలు పంచదార చాలా పోసి వండజనికి రాదు. చాలా పోసి వండినా కూడా రుచి రాదు, తీపిదనం రాదు. పాలు పంచదార పాపర పండ్లలో, పాలు పంచదార చేదు పండ్లలో చాలా పోసి వండిన జనికి రాదు. కుటిల మానవులకు గుణమేల కలుగురా. అలాగే కుటిల మానవులకు, దుర్మార్గులకి మంచి గుణం రమ్మంటే ఎలా వస్తుందిరా? విశ్వదాభిరామ వినురవేమ.
తాత్పర్యం. ఓ వేమా, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, చేదు పండ్లకు పాలు పంచదార పోసి వంటకము చేసినను, చేదు పండ్లు తీసుకొచ్చి ఇన్ని వేప పళ్ళు తీసుకొచ్చి, లేదా ఇన్ని కాకరకాయలు తీసుకొచ్చి, లేదా చేదు దోసకాయలు, చేదు బీరకాయలు, చేదు దొండకాయలు, ఏ కాయైనా సరే ఒకసారి చేదు రావచ్చు, దొండకాయలు కూడా చేదు వస్తుంది ఒకసారి. చేదు పళ్ళు అన్నీ తీసుకొచ్చి దాంట్లో ఉడకపెట్టి బాగా ఇన్ని పాలు, 1 లీటర్ పాలు పోసి, 1 పావు కేజీ పంచదార వేసి వండినా కూడా, వంటకము చేసినను చేదు గుణములు పోక అట్లే ఉండును. ఎంత చేసినా మనకి తీపి తగలచ్చు, పులుపు తగలచ్చేమో కానీ చేదు కూడా తగులుతూనే ఉంటుంది. చేదు గుణము అనేది దాంట్లో నుంచి పోదు. చేదు గుణము పోక అట్లే ఉండును. అలాగే మంచి గుణములు ఎన్ని ప్రబోధించినను, మంచివాడికి మంచి గుణము ఒకటి ప్రబోధించినను తను దాన్ని హైలైట్ చేసుకుని పెంచుకుని ఇంకా మంచి గుణములు ఏమన్నా ఉన్నాయేమో, మంచి మాటలు ఎవరన్నా చెప్తారేమో అని ఆశగా ఎదురు చూస్తాడే కానీ, ఒక దుర్మార్గుడికి, మారాలని లేనివాడికి, దుర్మార్గపు పనులు మాత్రమే చేస్తాను అనుకునేవాడికి మాత్రము మంచి గుణములు ఎన్ని ప్రబోధించుండను దుర్మార్గుడైన వాడు తన దుర్గుణములను వీడడని భావము. తన దుర్గుణాలని వీడాలని తనకి లేదు, తనకి మంచి మాటలు నేర్చుకోవాలని లేదు. కేవలం మన ప్రోత్సాహంతో, మన బలవంతంతో మనం ఎన్నో మంచి మాటలు బలవంతంగా కూర్చోపెట్టి చెప్పినా కూడా వాడి బుర్రకెక్కదు. తను మారాలని లేనప్పుడు, మంచి మాటలు వినాలని లేనప్పుడు, మంచి మార్గంలో నడవాలని లేనప్పుడు మనం ఎన్ని ప్రబోధించినను వాడి బుర్రకి ఎక్కదు. వాడు మారడు, దుర్మార్గుడుగా మాత్రమే ఉండిపోతాడు అని భావము. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? వేమన గారు, యోగి వేమన గారు మంచి మంచి అమృత వాక్యాలలో, పద్యాలలో మనకు అందించి ఇంత చక్కటి భావాన్ని మనకి అందించారనమాట. హాయ్, హలో. ఈరోజు పద్యం ఏంటి? కొంచెం రోజు వినే పద్యం కాదు, మనం డైలీ అనుకునే పద్యం కాదు. ఇది కొంచెం తేడా, కొంచెం డిఫికల్ట్ పద్యమే అనమాట. అది కూడా రాసేసుకుందాం. మన అన్నీ తెలిసినవి మనం రాసుకుంటే ఇంక ఉపయోగం ఏముంది? తెల్లారులు వేస్తే మనం రోజు అనుకునేవి ఈరోజు తెలిసినవి ఎందుకు? తెలియని కూడా రాసుకోవాలి కదా. ఈరోజు అందుకే తెలియని పద్యం తీసుకొచ్చాను. పాలు పంచదార పాపర పండ్లలో జాలబోసి వండ జనికిరాదు, కుటిల మానవులకు గుణమేల కల్గురా, విశ్వదాభిరామ వినుద వేమ. అది రాసేసుకుందాం ఇవాళ. దాని భావం ఏమిటో కూడా తెలిసేసుకుందాం. ఓకేనా? పాలు పంచదార పాపర పండ్లలో, పాలు పంచదార పాపర పండ్లలో జాలబోసి వండ జనికిరాదు. జాలబోసి వండ, ఎన్ని పోసి వండినా, జాల అంటే చాలా, జాలబోసి వండ జనికి రాదు. కుటిల మానవులకు గుణమేల కల్గురా, కుటిల మానవులకు గుణమేల కల్గురా, విశ్వదాభిరామ
వినురవేమ. ఓకేనా? పద్యం అయిపోగానే ఏం రాసుకోవాలి? తాత్పర్యం. పద్యం అయిపోయింది, తాత్పర్యం ఏమిటో కూడా చూసేద్దాం. మామూలుగా మనం రోజు ఏం రాసుకుంటాము వేమన గారికి? ఓ వేమ సమస్త భోగము ఇచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ఓ వేమ సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా వేపు చేదు పండ్లకు పాలు పంచదార పోసి వంటకము చేసినను చేదు పండ్లకు పాలు పంచదార పోసి వంటకం చేసినను చేదు గుణములు పోక అట్లే ఉండును. చేదు గుణము పోక అట్లే ఉండును. అట్లే మంచి గుణములు ఎన్ని ప్రబోధించినను అలాగే మంచి గుణములు ఎన్ని ప్రబోధించినను దుర్మార్గుడైన వాడు తమ దుర్గుణములను వీడడని భావము. దుర్మార్గుడైన వాడు తన దుర్గుణములను వీడడని భావం. కదా, అర్థమైంది కదా ఇప్పుడు ఏంటంట? ఓ వేమ చేదు పండ్లకు పాలు పంచదార పోసి వంటకము చేసినను. చేదు పండ్లు అంటే ఏముంటాయి? కాకరకాయ, మనము ఒక దోసకాయ, బీరకాయ ఇలాంటివి కూడా మనం చేదు చూసి అప్పుడు వంట చేస్తాం. ఏమాత్రం మనం బద్దకించి చేదు చూడకుండా వంట చేసేసినట్లయితే ఆ కూర మొత్తం కూడా ఎలా ఉంటుంది? ఒక కాయ చేదుగా ఉంది, ఒక 4 కాయలు మనం కోసినప్పుడు ఒక కాయ మాత్రమే అందులో చేదు, మిగిలిన 3 బాగానే ఉన్నాయి. అయినా కూడా కూరంతా చేదైపోతుంది కదా. ఒక చేదుకాయ వేసినంత మాత్రానికే అరకిలో కూర, కిలో కూర చేదైపోతుంది. అలాగే
మనం కాకరకాయ ఒకటి చేదు కూర కదా, అది చాలామంది కాకరకాయని ఇష్టపడరు. ఎందుకు? ఎంత వండినా దాంట్లో చేదు ఉంటుంది. రే బెల్లం వేసానురా, చింతపండు వేసానురా, పులుసు వేసానురా, అసలు చేదు లేదురా అని ఎంత చెప్పినా కూడా వాళ్ళ మైండ్లో అది చేదుగా ఉంది అనే భావమే ఎక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి ఆ కూర చేదు మనం అంటాం, కానీ ఎంతో కొంత చేదు అనేది అందులో ఉండిపోతుందన్నమాట. ఆ చేదు అనేది పూర్తిగా పోదు. అలాగే దుర్మార్గుడైన వాడికి మనం ఎన్ని సద్గుణాలు, ఎంత సన్మార్గంలో నడిపిద్దామని చూసినా వాడు మారడు అని వేమన గారు చెప్తున్నారు. మనకు కూడా అది తెలిసిన విషయమే. ఒకసారి చూస్తున్నాం పద్యం భావం. పాలు పంచదార పాపర పండ్లలో, చేదు పండ్లలో పాలు పంచదార జాల పోసి వండ జనికి రాదు. చాలా పోసి వండినా కూడా రుచి రాదు, తీపిదనం రాదు. పాలు పంచదార పాపర పండ్లలో, పాలు పంచదార చేదు పండ్లలో జాల పోసి వండిన జనికి రాదు. కుటిల మానవులకు గుణమేల కలుగురా. అలాగే కుటిల మానవులకు, దుర్మార్గులకి మంచి గుణం రమ్మంటే ఎలా వస్తుందిరా? విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం: ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, చేదు పండ్లకు పాలు పంచదార పోసి వంటకము చేసినను, చేదు పండ్లు తీసుకొచ్చి, ఇన్ని వేప పళ్ళు తీసుకొచ్చి, లేదా ఇన్ని కాకరకాయలు తీసుకొచ్చి, లేదా చేదు దోసకాయలు, చేదు బీరకాయలు, చేదు దొండకాయలు, ఏ కాయైనా సరే ఒకసారి చేదు రావచ్చు, దొండకాయలు కూడా చేదు వస్తుంది ఒకసారి. చేదు పళ్ళు అన్నీ తీసుకొచ్చి దాంట్లో ఉడకపెట్టి బాగా ఇన్ని పాలు, 1 లీటర్ పాలు పోసి, 1 పావు కేజీ పంచదార వేసి వండినా కూడా, వంటకము చేసినను చేదు గుణములు పోక అట్లే ఉండును. ఎంత చేసినా మనకి తీపి తగలచ్చు, పులుపు తగలచ్చేమో కానీ చేదు కూడా తగులుతూనే ఉంటుంది. చేదు గుణము అనేది దాంట్లో నుంచి పోదు. చేదు గుణము పోక అట్లే ఉండును. అలాగే మంచి గుణములు ఎన్ని ప్రబోధించినను, మంచివాడికి మంచి గుణము ఒకటి ప్రబోధించినను తను దాన్ని హైలైట్ చేసుకుని పెంచుకుని ఇంకా మంచి గుణములు ఏమన్నా ఉన్నాయేమో, మంచి మాటలు ఎవరన్నా చెప్తారేమో అని ఆశగా ఎదురు చూస్తాడే కానీ, ఒక దుర్మార్గుడికి, మారాలని లేనివాడికి, దుర్మార్గపు పనులు మాత్రమే చేస్తాను అనుకునేవాడికి మాత్రము మంచి గుణములు ఎన్ని ప్రబోధించుండను దుర్మార్గుడైన వాడు తన దుర్గుణములను వీడడని భావము. తన దుర్గుణాలని వీడాలని తనకి లేదు, తనకి మంచి మాటలు నేర్చుకోవాలని లేదు. కేవలం మన ప్రోత్సాహంతో, మన బలవంతంతో మనం ఎన్నో మంచి మాటలు బలవంతంగా కూర్చోపెట్టి చెప్పినా కూడా వాడి బుర్రకెక్కదు. తను మారాలని లేనప్పుడు, మంచి మాటలు వినాలని లేనప్పుడు, మంచి మార్గంలో నడవాలని లేనప్పుడు మనం ఎన్ని ప్రబోధించినను వాడి బుర్రకి ఎక్కదు. వాడు మారడు, దుర్మార్గుడు దుర్మార్గుడుగా మాత్రమే ఉండిపోతాడు అని భావము. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? వేమన గారు, యోగి వేమన గారు మంచి మంచి అమృత వాక్యాలలో, పద్యాలలో మనకు అందించి ఇంత చక్కటి భావాన్ని మనకి అందించారనమాట. హాయ్, హలో. ఈరోజు పద్యం ఏంటి? కొంచెం రోజు వినే పద్యం కాదు, మనం డైలీ అనుకునే పద్యం కాదు. ఇది కొంచెం తేడా, కొంచెం డిఫికల్ట్ పద్యమే అనమాట. అది కూడా రాసేసుకుందాం. మన అన్నీ తెలిసినవి మనం రాసుకుంటే ఇంక ఉపయోగం ఏముంది? తెల్లారులు వేస్తే మనం రోజు అనుకునేవి ఈరోజు తెలిసినవి ఎందుకు? తెలియని కూడా రాసుకోవాలి కదా. ఈరోజు అందుకే తెలియని పద్యం తీసుకొచ్చాను. పాలు పంచదార పాపర పండ్లలో జాలబోసి వండ జనికి రాదు. కుటిల మానవులకు గుణమేల కలుగురా. విశ్వదాభిరామ వినురా వేమ. అది రాసేసుకుందాం ఇవాళ. దాని భావం ఏమిటో కూడా తెలిసేసుకుందాం. ఓకేనా?
పాలు పంచదార పాపర పండ్లలో పాలు పంచదార పాపర పండ్లలో జాలబోసి వండ జనికి రాదు. జాలబోసి వండ ఎన్ని పోసి వండినా, జాల అంటే చాలా, జాలబోసి వండ జనికి రాదు. కుటిల మానవులకు గుణమేల కల్గురా. కుటిల మానవులకు గుణమేల కల్గురా. విశ్వదాభిరామ వినురవేమా. ఓకేనా? పద్యం అయిపోగానే ఏం రాసుకోవాలి? తాత్పర్యం. పద్యం అయిపోయింది, తాత్పర్యం ఏంటో కూడా చూసేద్దాం. మామూలుగా మనం రోజు ఏం రాసుకుంటాము వేమన గారికి? ఓ వేమ సమస్త భోగము ఇచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ఓ వేమ సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా వే చేదు పండ్లకు పాలు పంచదార పోసి వంటకము చేసినను చేదు పండ్లకు పాలు పంచదార పోసి వంటకం చేసినను చేదు గుణములు పోక అట్లే ఉండును. చేదు గుణము పోక అట్లే ఉండును. అట్లే మంచి గుణములు ఎన్ని ప్రబోధించినను అలాగే మంచి గుణములు ఎన్ని ప్రబోధించినను దుర్మార్గుడైన వాడు తమ దుర్గుణములను వీడడని భావము. దుర్మార్గుడైన వాడు
తన దుర్గుణములను వీడడని భావం. కదా, అర్థమైంది కదా. ఇప్పుడు ఏంటంట, ఓ వేమ చేదు పండ్లకు పాలు పంచదార పోసి వంటకము చేసినను. చేదు పండ్లు అంటే ఏముంటాయి, కాకరకాయ, మనము ఒక దోసకాయ, బీరకాయ ఇలాంటివి కూడా మనం చేదు చూసి అప్పుడు వంట చేస్తాం. ఏమాత్రం మనం బద్దకించి చేదు చూడకుండా వంట చేసేసినట్లయితే ఆ కూర మొత్తం కూడా ఎలా ఉంటుంది, ఒక కాయ చేదుగా ఉంది, ఒక 4 కాయలు మనం కోసినప్పుడు ఒక కాయ మాత్రమే అందులో చేదు, మిగిలిన 3 బాగానే ఉన్నాయి, అయినా కూడా కూరంతా చేదైపోతుంది కదా. ఒక చేదుకాయ వేసినంత మాత్రానికే అరకిలో కూర, కిలో కూర చేదైపోతుంది. అలాగే మనం కాకరకాయ ఒకటి చేదు కూర కదా, అది చాలామంది కాకరకాయని ఇష్టపడరు. ఎందుకు, ఎంత వండినా దాంట్లో చేదు ఉంటుంది. రే బెల్లం వేసానురా, చింతపండు వేసానురా, పులుసు వేసానురా, అసలు చేదు లేదురా అని ఎంత చెప్పినా కూడా వాళ్ళ మైండ్లో అది చేదుగా ఉంది అనే భావమే ఎక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి ఆ కూర చేదు మనం అంటాం, కానీ ఎంతో కొంత చేదు అనేది అందులో ఉండిపోతుంది అనమాట. ఆ చేదు అనేది పూర్తిగా పోదు. అలాగే దుర్మార్గుడైన వాడికి మనం ఎన్ని సద్గుణాలు, ఎంత సన్మార్గంలో నడిపిద్దామని చూసినా వాడు మారడు అని వేమన గారు చెప్తున్నారు. మనకు కూడా అది తెలిసిన విషయమే. ఒకసారి చూస్తున్నాం పద్యం భావం. పాలు పంచదార పాపర పండ్లలో, చేదు పండ్లలో పాలు పంచదార చాలా పోసి వండజనికి రాదు. చాలా పోసి వండినా కూడా రుచి రాదు, తీపిదనం రాదు. పాలు పంచదార పాపర పండ్లలో, పాలు పంచదార చేదు పండ్లలో చాలా పోసి వండిన జనికి రాదు. కుటిల మానవులకు గుణమేల కలుగురా. అలాగే కుటిల మానవులకు, దుర్మార్గులకి మంచి గుణం రమ్మంటే ఎలా వస్తుందిరా. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం, ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, చేదు పండ్లకు పాలు పంచదార పోసి వంటకము చేసినను, చేదు పండ్లు తీసుకొచ్చి, ఇన్ని వేప పళ్ళు తీసుకొచ్చి, లేదా ఇన్ని కాకరకాయలు తీసుకొచ్చి, లేదా చేదు దోసకాయలు, చేదు బీరకాయలు, చేదు దొండకాయలు, ఏ కాయైనా సరే ఒకసారి చేదు రావచ్చు, దొండకాయలు కూడా చేదు వస్తుంది ఒకసారి. చేదు పళ్ళు అన్నీ తీసుకొచ్చి దాంట్లో ఉడకపెట్టి బాగా ఇన్ని పాలు, 1 లీటర్ పాలు పోసి, ఒక పావు కేజీ పంచదార వేసి వండినా కూడా, వంటకము చేసినను చేదు గుణములు పోక అట్లే ఉండును. ఎంత చేసినా మనకి తీపి తగలచ్చు, పులుపు తగలచ్చేమో కానీ చేదు కూడా తగులుతూనే ఉంటుంది. చేదు గుణము అనేది దాంట్లో నుంచి పోదు. చేదు గుణము పోక అట్లే ఉండును. అలాగే మంచి గుణములు ఎన్ని ప్రబోధించినను, మంచివాడికి మంచి గుణము ఒకటి ప్రబోధించినను తను దాన్ని హైలైట్ చేసుకుని పెంచుకుని ఇంకా మంచి గుణములు ఏమన్నా ఉన్నాయేమో, మంచి మాటలు ఎవరన్నా చెప్తారేమో అని ఆశగా ఎదురు చూస్తాడే కానీ, ఒక దుర్మార్గుడికి, మారాలని లేనివాడికి, దుర్మార్గపు పనులు మాత్రమే చేస్తాను అనుకునేవాడికి మాత్రము మంచి గుణములు ఎన్ని ప్రబోధించున్నను దుర్మార్గుడైన వాడు తన దుర్గుణములను వీడడని భావము. తన దుర్గుణాలని వీడాలని తనకి లేదు, తనకి మంచి మాటలు నేర్చుకోవాలని లేదు. కేవలం మన ప్రోత్సాహంతో, మన బలవంతంతో మనం ఎన్నో మంచి మాటలు బలవంతంగా కూర్చోపెట్టి చెప్పినా కూడా వాడి బుర్రకెక్కదు. తను మారాలని లేనప్పుడు, మంచి మాటలు వినాలని లేనప్పుడు, మంచి మార్గంలో నడవాలని లేనప్పుడు మనం ఎన్ని ప్రబోధించినను వాడి బుర్రకి ఎక్కదు. వాడు మారడు, దుర్మార్గుడుగా మాత్రమే ఉండిపోతాడు అని
భావము. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? వేమన గారు, యోగి వేమన గారు మంచి మంచి అమృత వాక్యాలలో, పద్యాలలో మనకు అందించి ఇంత చక్కటి భావాన్ని మనకి అందించారనమాట. హాయ్, హలో. ఈరోజు పద్యం ఏంటి? కొంచెం రోజు వినే పద్యం కాదు, మనం డైలీ అనుకునే పద్యం కాదు. ఇది కొంచెం తేడా, కొంచెం డిఫికల్ట్ పద్యమే అనమాట. అది కూడా రాసేసుకుందాం. మన అన్నీ తెలిసినవే మనం రాసుకుంటే ఇంక ఉపయోగం ఏముంది? తెల్లారులు వేస్తే మనం రోజు అనుకునేవి ఈరోజు తెలిసినవి ఎందుకు? తెలియని కూడా రాసుకోవాలి కదా. ఈరోజు అందుకే తెలియని పద్యం తీసుకొచ్చాను. పాలు పంచదార పాపర పండ్లలో జాలబోసి వండ జనికిరాదు, కుటిల మానవులకు గుణమేల కల్గురా, విశ్వదాభిరామ వినుర వేమ. అది రాసేసుకుందాం ఇవాళ. దాని భావం ఏమిటో కూడా తెలిసేసుకుందాం. ఓకేనా? పాలు పంచదార పాపర పండ్లలో, పాలు పంచదార పాపర పండ్లలో జాలబోసి వండ జనికిరాదు. జాలబోసి వండ, ఎన్ని పోసి వండినా, జాల అంటే చాలా, జాలబోసి వండ జనికి రాదు. కుటిల మానవులకు గుణమేల కల్గురా. కుటిల మానవులకు గుణమేల కల్గురా. విశ్వదాభిరామ వినురవేమ. ఓకేనా? పద్యం అయిపోగానే ఏం రాసుకోవాలి? తాత్పర్యం. పద్యం అయిపోయింది, తాత్పర్యం ఏమిటో కూడా చూసేద్దాం. మామూలుగా మనం రోజు ఏం రాసుకుంటాము వేమన గారికి? ఓ వేమ సమస్త భోగము ఇచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ఓ వేమ సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా వే. చేదు పండ్లకు పాలు పంచదార పోసి వంటకము చేసినను, చేదు పండ్లకు పాలు పంచదార పోసి వంటకం చేసినను, చేదు గుణములు పోక అట్లే ఉండును. చేదు గుణము
పోక అట్లే అట్లే మంచి గుణములు ఎన్ని ప్రబోధించినను అలాగే మంచి గుణములు ఎన్ని ప్రబోధించినను దుర్మార్గుడైన వాడు తమ దుర్గుణములను వీడడని భావము. దుర్మార్గుడైన వాడు తన దుర్గుణములను వీడడని భావం. కదా, అర్థమైంది కదా. ఇప్పుడు ఏంటంట, ఓ వేమ చేదు పండ్లకు పాలు పంచదార పోసి వంటకము చేసినను. చేదు పండ్లు అంటే ఏముంటాయి? కాకరకాయ, మనము ఒక దోసకాయ, బీరకాయ ఇలాంటివి కూడా మనం చేదు చూసి అప్పుడు వంట చేస్తాం. ఏమాత్రం మనం బద్దకించి చేదు చూడకుండా వంట చేసేసినట్లయితే ఆ కూర మొత్తం కూడా ఎలా ఉంటుంది? ఒక కాయ చేదుగా ఉంది, ఒక 4 కాయలు మనం కోసినప్పుడు ఒక కాయ మాత్రమే అందులో చేదు, మిగిలిన 3 బాగానే ఉన్నాయి. అయినా కూడా కూరంతా చేదైపోతుంది కదా. ఒక చేదుకాయ వేసినంత మాత్రానికే అరకిలో కూర, కిలో కూర చేదైపోతుంది. అలాగే మనం కాకరకాయ ఒకటి చేదు కూర కదా, అది చాలామంది కాకరకాయని ఇష్టపడరు. ఎందుకు? ఎంత వండినా దాంట్లో చేదు ఉంటుంది. అరే బెల్లం వేసానురా, చింతపండు వేసానురా, పులుసు వేసానురా, అసలు చేదు లేదురా అని ఎంత చెప్పినా కూడా వాళ్ళ మైండ్లో అది చేదుగా ఉంది అనే భావమే ఎక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి ఆ కూర చేదు మనం అంటాం, కానీ ఎంతో కొంత చేదు అనేది అందులో ఉండిపోతుంది అనమాట. ఆ చేదు అనేది పూర్తిగా పోదు. అలాగే దుర్మార్గుడైన వాడికి మనం ఎన్ని సద్గుణాలు, ఎంత సన్మార్గంలో నడిపిద్దామని చూసినా వాడు మారడు అని వేమన గారు చెప్తున్నారు. మనకు కూడా అది తెలిసిన విషయమే. ఒకసారి చూస్తున్నాం పద్యం భావం. పాలు పంచదార పాపర పండ్లలో, చేదు పండ్లలో పాలు పంచదార చాలా పోసి వండజనికి రాదు. చాలా పోసి వండినా కూడా రుచి రాదు, తీపిదనం రాదు. పాలు పంచదార పాపర పండ్లలో, పాలు పంచదార చేదు పండ్లలో చాలా పోసి వండిన జనికి రాదు. కుటిల మానవులకు గుణమేల కలుగురా. అలాగే కుటిల మానవులకు, దుర్మార్గులకి మంచి గుణం రమ్మంటే ఎలా వస్తుందిరా? విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం, ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, చేదు పండ్లకు పాలు పంచదార పోసి వంటకము చేసినను, చేదు పండ్లు తీసుకొచ్చి, ఇన్ని వేప పళ్ళు తీసుకొచ్చి, లేదా ఇన్ని కాకరకాయలు తీసుకొచ్చి, లేదా చేదు దోసకాయలు, చేదు బీరకాయలు, చేదు దొండకాయలు, ఏ కాయైనా సరే ఒకసారి చేదు రావచ్చు, దొండకాయలో కూడా చేదు వస్తుంది ఒకసారి. చేదు పళ్ళు అన్నీ తీసుకొచ్చి దాంట్లో ఉడకపెట్టి బాగా ఇన్ని పాలు, 1 లీటర్ పాలు పోసి, ఒక పావు కేజీ పంచదార వేసి వండినా కూడా, వంటకము చేసినను చేదు గుణములు పోక అట్లే ఉండును. ఎంత చేసినా మనకి తీపి తగలచ్చు, పులుపు తగలచ్చేమో కానీ చేదు కూడా తగులుతూనే ఉంటుంది. చేదు గుణము అనేది దాంట్లో నుంచి పోదు. చేదు గుణము పోక అట్లే ఉండును. అలాగే
మంచి గుణములు ఎన్ని ప్రబోధించినను, మంచివాడికి మంచి గుణము ఒకటి ప్రబోధించినను తను దాన్ని హైలైట్ చేసుకుని పెంచుకుని ఇంకా మంచి గుణములు ఏమన్నా ఉన్నాయేమో, మంచి మాటలు ఎవరన్నా చెప్తారేమో అని ఆశగా ఎదురు చూస్తాడే కానీ ఒక దుర్మార్గుడికి, మారాలని లేనివాడికి, దుర్మార్గపు పనులు మాత్రమే చేస్తాను అనుకునేవాడికి మాత్రము మంచి గుణములు ఎన్ని ప్రబోధించుండును దుర్మార్గుడైన వాడు తన దుర్గుణములను వీడడని భావము. తన దుర్గుణాలని వీడాలని తనకి లేదు, తనకి మంచి మాటలు నేర్చుకోవాలని లేదు. కేవలం మన ప్రోత్సాహంతో, మన బలవంతంతో మనం ఎన్నో మంచి మాటలు బలవంతంగా కూర్చోపెట్టి చెప్పినా కూడా వాడి బుర్రకెక్కదు. తను మారాలని లేనప్పుడు, మంచి మాటలు వినాలని లేనప్పుడు, మంచి మార్గంలో నడవాలని లేనప్పుడు మనం ఎన్ని ప్రబోధించినను వాడి బుర్రకి ఎక్కదు. వాడు మారడు, దుర్మార్గుడుగా మాత్రమే ఉండిపోతాడు అని భావము. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? వేమన గారు, యోగి వేమన గారు మంచి మంచి అమృత వాక్యాలలో, పద్యాలలో మనకు అందించి ఇంత చక్కటి భావాన్ని మనకి అందించారనమాట. హాయ్, హలో. ఈరోజు పద్యం ఏంటి? కొంచెం రోజు వినే పద్యం కాదు, మనం డైలీ అనుకునే పద్యం కాదు. ఇది కొంచెం తేడా, కొంచెం డిఫికల్ట్ పద్యమే అనమాట. అది కూడా రాసేసుకుందాం. మన అన్నీ తెలిసినవే మనం రాసుకుంటే ఇంక ఉపయోగం ఏముంది? తెల్లారులు వేస్తే మనం రోజు అనుకునేవి ఈరోజు తెలిసినవి ఎందుకు, తెలియని కూడా రాసుకోవాలి కదా. ఈరోజు అందుకే తెలియని పద్యం తీసుకొచ్చాను. పాలు పంచదార పాపర పండ్లలో జాలబోసి వండ జనికిరాదు, కుటిల మానవులకు గుణమేల కల్గురా, విశ్వదాభిరామ వినురా వేమ. అది రాసేసుకుందాం ఇవాళ. దాని భావం ఏమిటో కూడా తెలిసేసుకుందాం. ఓకేనా? పాలు పంచదార పాపర పండ్లలో, పాలు పంచదార పాపర పండ్లలో జాలబోసి వండ జనికిరాదు. జాలబోసి వండ, ఎన్ని పోసి వండినా, జాల అంటే చాలా, జాలబోసి వండ జనికి రాదు. కుటిల మానవులకు గుణమేల కల్గురా, కుటిల మానవులకు గుణమేల కల్గురా, విశ్వదాభిరామ వినురవేమ. ఓకేనా? పద్యం అయిపోగానే ఏం రాసుకోవాలి? తాత్పర్యం. పద్యం అయిపోయింది, తాత్పర్యం ఏంటో కూడా చూసేద్దాం. మామూలుగా మనం రోజు ఏం రాసుకుంటాము వేమన గారికి? ఓ వేమ సమస్త భోగము ఇచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా
వేమ సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా వేపు చేదు పండ్లకు పాలు పంచదార పోసి వంటకము చేసినను చేదు పండ్లకు పాలు పంచదార పోసి వంటకం చేసినను చేదు గుణములు పోక అట్లే ఉండును. చేదు గుణము పోక అట్లే ఉండును. అట్లే మంచి గుణములు ఎన్ని ప్రబోధించినను అలాగే మంచి గుణములు ఎన్ని ప్రబోధించినను దుర్మార్గుడైన వాడు తమ దుర్గుణములను వీడడని భావము. దుర్మార్గుడైన వాడు తన దుర్గుణములను వీడడని భావం. కదా, అర్థమైంది కదా. ఇప్పుడు ఏంటంట, ఓ వేమ చేదు పండ్లకు పాలు పంచదార పోసి వంటకము చేసినను. చేదు పండ్లు అంటే ఏముంటాయి? కాకరకాయ, మనము ఒక దోసకాయ, బీరకాయ ఇలాంటివి కూడా మనం చేదు చూసి అప్పుడు వంట చేస్తాం. ఏమాత్రం మనం బద్దకించి చేదు చూడకుండా వంట చేసేసినట్లయితే ఆ కూర మొత్తం కూడా ఎలా ఉంటుంది? ఒక కాయ చేదుగా ఉంది, ఒక 4 కాయలు మనం కోసినప్పుడు ఒక కాయ మాత్రమే అందులో చేదు, మిగిలిన 3 బాగానే ఉన్నాయి. అయినా కూడా కూరంతా చేదైపోతుంది కదా. ఒక చేదుకాయ వేసినంత మాత్రానికే అరకిలో కూర, కిలో కూర చేదైపోతుంది. అలాగే మనం కాకరకాయ ఒకటి చేదు కూర కదా, అది చాలామంది కాకరకాయని ఇష్టపడరు. ఎందుకు? ఎంత వండినా దాంట్లో చేదు ఉంటుంది. రేపు బెల్లం వేసానురా, చింతపండు వేసానురా, పులుసు వేసానురా, అసలు చేదు లేదురా అని ఎంత చెప్పినా కూడా వాళ్ళ మైండ్లో అది చేదుగా ఉంది అనే భావమే ఎక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి ఆ కూర చేదు మనం అంటాం, కానీ ఎంతో కొంత చేదు అనేది అందులో ఉండిపోతుంది అనమాట. ఆ చేదు అనేది పూర్తిగా పోదు. అలాగే దుర్మార్గుడైన వాడికి మనం ఎన్ని సద్గుణాలు, ఎంత సన్మార్గంలో నడిపిద్దామని చూసినా వాడు మారడు అని వేమన గారు చెప్తున్నారు. మనకు కూడా అది తెలిసిన విషయమే. ఒకసారి చూస్తున్నాం పద్యం భావం. పాలు పంచదార పాపర పండ్లలో, చేదు పండ్లలో పాలు పంచదార చాలా పోసి వండజనికి రాదు. చాలా పోసి వండినా కూడా రుచి రాదు, తీపిదనం రాదు. పాలు పంచదార పాపర పండ్లలో, పాలు పంచదార చేదు పండ్లలో చాలా పోసి వండిన జనికి రాదు. కుటిల మానవులకు గుణమేల కలుగురా. అలాగే కుటిల మానవులకు, దుర్మార్గులకి మంచి గుణం రమ్మంటే ఎలా వస్తుందిరా? విశ్వదాభిరామ వినురవేమ.
తాత్పర్యం. ఓ వేమా, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, చేదు పండ్లకు పాలు పంచదార పోసి వంటకము చేసినను, చేదు పండ్లు తీసుకొచ్చి ఇన్ని వేప పళ్ళు తీసుకొచ్చి, లేదా ఇన్ని కాకరకాయలు తీసుకొచ్చి, లేదా చేదు దోసకాయలు, చేదు బీరకాయలు, చేదు దొండకాయలు, ఏ కాయైనా సరే ఒకసారి చేదు రావచ్చు, దొండకాయలు కూడా చేదు వస్తుంది ఒకసారి. చేదు పళ్ళు అన్నీ తీసుకొచ్చి దాంట్లో ఉడకపెట్టి బాగా ఇన్ని పాలు, 1 లీటర్ పాలు పోసి, 1 పావు కేజీ పంచదార వేసి వండినా కూడా, వంటకము చేసినను చేదు గుణములు పోక అట్లే ఉండును. ఎంత చేసినా మనకి తీపి తగలచ్చు, పులుపు తగలచ్చేమో కానీ చేదు కూడా తగులుతూనే ఉంటుంది. చేదు గుణము అనేది దాంట్లో నుంచి పోదు. చేదు గుణము పోక అట్లే ఉండును. అలాగే మంచి గుణములు ఎన్ని ప్రబోధించినను, మంచివాడికి మంచి గుణము ఒకటి ప్రబోధించినను తను దాన్ని హైలైట్ చేసుకుని పెంచుకుని ఇంకా మంచి గుణములు ఏమన్నా ఉన్నాయేమో, మంచి మాటలు ఎవరన్నా చెప్తారేమో అని ఆశగా ఎదురు చూస్తాడే కానీ, ఒక దుర్మార్గుడికి, మారాలని లేనివాడికి, దుర్మార్గపు పనులు మాత్రమే చేస్తాను అనుకునేవాడికి మాత్రము మంచి గుణములు ఎన్ని ప్రబోధించుండను దుర్మార్గుడైన వాడు తన దుర్గుణములను వీడడని భావము. తన దుర్గుణాలని వీడాలని తనకి లేదు, తనకి మంచి మాటలు నేర్చుకోవాలని లేదు. కేవలం మన ప్రోత్సాహంతో, మన బలవంతంతో మనం ఎన్నో మంచి మాటలు బలవంతంగా కూర్చోపెట్టి చెప్పినా కూడా వాడి బుర్రకెక్కదు. తను మారాలని లేనప్పుడు, మంచి మాటలు వినాలని లేనప్పుడు, మంచి మార్గంలో నడవాలని లేనప్పుడు మనం ఎన్ని ప్రబోధించినను వాడి బుర్రకి ఎక్కదు. వాడు మారడు, దుర్మార్గుడుగా మాత్రమే ఉండిపోతాడు అని భావము. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? వేమన గారు, యోగి వేమన గారు మంచి మంచి అమృత వాక్యాలలో, పద్యాలలో మనకు అందించి ఇంత చక్కటి భావాన్ని మనకి అందించారనమాట. హాయ్, హలో. ఈరోజు పద్యం ఏంటి? కొంచెం రోజు వినే పద్యం కాదు, మనం డైలీ అనుకునే పద్యం కాదు. ఇది కొంచెం తేడా, కొంచెం డిఫికల్ట్ పద్యమే అనమాట. అది కూడా రాసేసుకుందాం. మన అన్నీ తెలిసినవే మనం రాసుకుంటే ఇంక ఉపయోగం ఏముంది? తెల్లారులు వేస్తే మనం రోజు అనుకునేవి ఈరోజు తెలిసినవి ఎందుకు? తెలియని కూడా రాసుకోవాలి కదా. ఈరోజు అందుకే తెలియని పద్యం తీసుకొచ్చాను. పాలు పంచదార పాపర పండ్లలో జాలబోసి వండ జనికిరాదు, కుటిల మానవులకు గుణమేల కలుగురా, విశ్వదాభిరామ వినుర వేమ. అది రాసేసుకుందాం ఇవాళ. దాని భావం ఏమిటో కూడా తెలిసేసుకుందాం. ఓకేనా? పాలు పంచదార పాపర పండ్లలో, పాలు పంచదార పాపర పండ్లలో జాలబోసి వండ జనికిరాదు. జాలబోసి వండ, ఎన్ని పోసి వండినా, జాల అంటే చాలా, జాలబోసి వండ జనికి రాదు. కుటిల మానవులకు గుణమేల కల్గురా, కుటిల మానవులకు గుణమేల కల్గురా, విశ్వదాభిరామ
వినురవేమ. ఓకేనా? పద్యం అయిపోగానే ఏం రాసుకోవాలి? తాత్పర్యము. పద్యం అయిపోయింది, తాత్పర్యం ఏమిటో కూడా చూసేద్దాం. మామూలుగా మనం రోజు ఏం రాసుకుంటాము వేమన గారికి? ఓ వేమ సమస్త భోగము ఇచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ఓ వేమ సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా వేపు చేదు పండ్లకు పాలు పంచదార పోసి వంటకము చేసినను చేదు పండ్లకు పాలు పంచదార పోసి వంటకం చేసినను చేదు గుణములు పోక అట్లే ఉండును. చేదు గుణము పోక అట్లే అట్లే మంచి గుణములు ఎన్ని ప్రబోధించినను అలాగే మంచి గుణములు ఎన్ని ప్రబోధించినను దుర్మార్గుడైన వాడు తమ దుర్గుణములను వీడడని భావము. దుర్మార్గుడైన వాడు తన దుర్గుణములను వీడడని భావం. కదా, అర్థమైంది కదా ఇప్పుడు ఏంటంట? ఓ వేమ చేదు పండ్లకు పాలు పంచదార పోసి వంటకము చేసినను. చేదు పండ్లు అంటే ఏముంటాయి? కాకరకాయ, మనము ఒక దోసకాయ, బీరకాయ ఇలాంటివి కూడా మనం చేదు చూసి అప్పుడు వంట చేస్తాం. ఏమాత్రం మనం బద్దకించి చేదు చూడకుండా వంట చేసేసినట్లయితే ఆ కూర మొత్తం కూడా ఎలా ఉంటుంది? ఒక కాయ చేదుగా ఉంది, ఒక 4 కాయలు మనం కోసినప్పుడు ఒక కాయ మాత్రమే అందులో చేదు, మిగిలిన 3 బాగానే ఉన్నాయి. అయినా కూడా కూరంతా చేదైపోతుంది కదా. ఒక చేదుకాయ వేసినంత మాత్రానికే అరకిలో కూర, కిలో కూర చేదైపోతుంది. అలాగే
మనం కాకరకాయ ఒకటి చేదు కూర కదా, అది చాలామంది కాకరకాయని ఇష్టపడరు. ఎందుకు? ఎంత వండినా దాంట్లో చేదు ఉంటుంది. రేపు బెల్లం వేసానురా, చింతపండు వేసానురా, పులుసు వేసానురా, అసలు చేదు లేదురా అని ఎంత చెప్పినా కూడా వాళ్ళ మైండ్లో అది చేదుగా ఉంది అనే భావమే ఎక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి ఆ కూర చేదు మనం అంటాం, కానీ ఎంతో కొంత చేదు అనేది అందులో ఉండిపోతుందన్నమాట. ఆ చేదు అనేది పూర్తిగా పోదు. అలాగే దుర్మార్గుడైన వాడికి మనం ఎన్ని సద్గుణాలు, ఎంత సన్మార్గంలో నడిపిద్దామని చూసినా వాడు మారడు అని వేమన గారు చెప్తున్నారు. మనకు కూడా అది తెలిసిన విషయమే. ఒకసారి చూస్తున్నాం పద్యం భావం. పాలు పంచదార పాపర పండ్లలో, చేదు పండ్లలో పాలు పంచదార చాలా పోసి వండజనికి రాదు. చాలా పోసి వండినా కూడా రుచి రాదు, తీపిదనం రాదు. పాలు పంచదార పాపర పండ్లలో, పాలు పంచదార చేదు పండ్లలో చాలా పోసి వండిన జనికి రాదు. కుటిల మానవులకు గుణమేల కలుగురా. అలాగే కుటిల మానవులకు, దుర్మార్గులకి మంచి గుణం రమ్మంటే ఎలా వస్తుందిరా? విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం: ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, చేదు పండ్లకు పాలు పంచదార పోసి వంటకము చేసినను, చేదు పండ్లు తీసుకొచ్చి, ఇన్ని వేప పళ్ళు తీసుకొచ్చి, లేదా ఇన్ని కాకరకాయలు తీసుకొచ్చి, లేదా చేదు దోసకాయలు, చేదు బీరకాయలు, చేదు దొండకాయలు, ఏ కాయైనా సరే ఒకసారి చేదు రావచ్చు, దొండకాయలు కూడా చేదు వస్తుంది ఒకసారి. చేదు పళ్ళు అన్నీ తీసుకొచ్చి దాంట్లో ఉడకపెట్టి బాగా ఇన్ని పాలు, 1 లీటర్ పాలు పోసి, 1 పావు కేజీ పంచదార వేసి వండినా కూడా, వంటకము చేసినను చేదు గుణములు పోక అట్లే ఉండును. ఎంత చేసినా మనకి తీపి తగలచ్చు, పులుపు తగలచ్చేమో కానీ చేదు కూడా తగులుతూనే ఉంటుంది. చేదు గుణము అనేది దాంట్లో నుంచి పోదు. చేదు గుణము పోక అట్లే ఉండును. అలాగే మంచి గుణములు ఎన్ని ప్రబోధించినను, మంచివాడికి మంచి గుణము ఒకటి ప్రబోధించినను తను దాన్ని హైలైట్ చేసుకుని పెంచుకుని ఇంకా మంచి గుణములు ఏమన్నా ఉన్నాయేమో, మంచి మాటలు ఎవరన్నా చెప్తారేమో అని ఆశగా ఎదురు చూస్తాడే కానీ, ఒక దుర్మార్గుడికి, మారాలని లేనివాడికి, దుర్మార్గపు పనులు మాత్రమే చేస్తాను అనుకునేవాడికి మాత్రము మంచి గుణములు ఎన్ని ప్రబోధించుండను దుర్మార్గుడైన వాడు తన దుర్గుణములను వీడడని భావము. తన దుర్గుణాలని వీడాలని తనకి లేదు, తనకి మంచి మాటలు నేర్చుకోవాలని లేదు. కేవలం మన ప్రోత్సాహంతో, మన బలవంతంతో మనం ఎన్నో మంచి మాటలు బలవంతంగా కూర్చోపెట్టి చెప్పినా కూడా వాడి బుర్రకెక్కదు. తను మారాలని లేనప్పుడు, మంచి మాటలు వినాలని లేనప్పుడు, మంచి మార్గంలో నడవాలని లేనప్పుడు మనం ఎన్ని ప్రబోధించినను వాడి బుర్రకి ఎక్కదు. వాడు మారడు. దుర్మార్గుడు దుర్మార్గుడుగా మాత్రమే ఉండిపోతాడు అని భావము. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? వేమన గారు, యోగి వేమన గారు మంచి మంచి అమృత వాక్యాలలో, పద్యాలలో మనకు అందించి ఇంత చక్కటి భావాన్ని మనకి అందించారనమాట.